వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ పైన రేవతి భర్త భాస్కర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతటికి ఏంటి ఆ వ్యాఖ్యలు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ కోలుకుంటున్నాడనేసి కూడా బాలుడు తండ్రి భాస్కర్ తెలియజేశారు. అయితే మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఘటన జరిగిన రోజుకి ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కూడా మెరుగుపడిందనేసి కూడా 4 రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయని, ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి నొప్పి ఉంటుందని స్పందించాడని, 2 రోజుల నుంచి కూడా కళ్ళు తెరిచి చూస్తున్నాడని, కానీ మమ్మల్ని గుర్తుపట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమంగా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా వైద్యులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా గుర్తుపట్టలేదు. ఐసీయూ గది నుంచి కూడా షిఫ్ట్ చేశారు. పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమనేసి కూడా వైద్యులు చెప్పారని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐసీయూ నుంచి కూడా ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. వెంటిలేటర్ సపోర్ట్ తీసుకున్నారు, అంటే తీసేశారు. మైత్రి మూవీస్ మేకర్స్ నుంచి కూడా 50 లక్షల రూపాయల వరకు చెక్ ఇవ్వడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల రూపాయల చెక్కును కూడా అల్లు అర్జున్ నుంచి కూడా 10 లక్షలు డీడీని కూడా అందించారు. మా వల్ల అల్లు అర్జున్ అవుతున్నారు కాబట్టి ఆ బాధ మాకు ఎక్కువగా ఉందని, ఆ బాధతోనే కేసు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాను. నా పైన ఎవరు ఒత్తిడి చేయలేదు. అంటే బాబు ఎప్పటికైనా క్యూర్ అవుతుందనేసి తెలీదు. అంటే ఎప్పుడు క్యూర్ అవుతుందో కూడా నాకు తెలీదు. మీ అందరి సహకారం నాకు కావాలి. ఘటన జరిగిన రెండో రోజు నుంచి కూడా అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారనేది కూడా సానుభూతితోనూ కేసు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పా. ఆ రోజు థియేటర్ లోపల ఏం జరిగిందనే దానికి సంబంధించి నాకు క్లారిటీ లేదు. నేను కూడా మీడియాతో చూసా, అంటే వీడియోలో చూసా. దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చి పరామర్శించారు. అల్లు అర్జున్ మేనేజర్ ప్రతిరోజు వచ్చి అప్డేట్స్ తీసుకుంటున్నారనేసి కూడా రేవతి భర్త భాస్కర్ మీడియాతో కూడా వివరించడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అతను త్వరగా కోలుకోవాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.